ప్రజలారా, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీలో ఆధ్వర్యంలో జనవరి 20న ఇల్లెందులో జరిగే కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ఆవిర్భావం సందర్భంగా జరిగే ప్రదర్శన భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో చేసినటువంటి పోరాటాలు ఎన్నో ఉన్నాయి. మహత్తర పోరాటాలు నిర్వహించింది. గోదావరి లోయ, శ్రీకాకుళ పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటం, భూస్వాములకు వ్యతిరేకంగా, నిజాం నవాబులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించింది ఈ ఎర్రజెండా. ఎన్నో ఉద్యమాలు చేసి విజయాలు సాధించి భూమి భుక్తి, ఈ దేశ విముక్తి కోసం పోరాటాలు నిర్వహిస్తోంది. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. ఎంతో ఉన్నతమైన చదువులు చదివి, ఉన్నత కుటుంబాలను వదిలి, ఉన్నతమైన ఉద్యోగాలను వదిలి, పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు చేసినటువంటి అనేక మంది ఈ ఉద్యమంలో పనిచేశారు. ఈ ఉద్యమంలో పనిచేయడమే కాకుండా తమ అమూల్యమైన ప్రాణాలని అమరత్వం పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అలాంటి ఉద్యమాలని నెమరవేసుకుంటూ చేసినటువంటి త్యాగాలని ప్రజలకు తెలియజేయాలని, ఎర్రజెండా యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని ప్రజలకు వివరించాలని, చేసిన పోరాటాలు, విజయాలను సాధించినటువంటి భూములు, వందలాది లక్షలాది ఎకరాల పోడు భూముల్ని పేదలకు పంచిపెట్టాం, పట్టాలు ఇప్పించగలిగాం, విద్య, వైద్యం, అనేకమైనటువంటి రోడ్డు రవాణాలు, అనేకమైనటువంటి సౌకర్యాలని ప్రజలకు కల్పించినటువంటి చరిత్ర ఈ ఎర్రజెండా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఇలాంటి మహత్తర విజయాన్ని, మొత్తం సాధించినటువంటి విజయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జనవరి 20న ఇల్లెందులో జరిగే 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.